థియేటర్ గురించి కాదు. ఇవాళ ఒక రోజు మనం కాలేజ్ పని చేస్తున్నామంటే ఇటు మనం నష్టపోతుందంటే కాలేజ్ నష్టపోతుందంటే ఈ నష్టం ప్రభుత్వానికి తెలియాలి. అంటే మనం నష్టపోయినా సరే ఆ డిమాండ్లకు మీరు ఒప్పుకోవాలని చెప్తే ఒక నిరసన ఇది. కానీ మీరు ఇలా ఆల్రెడీ వచ్చిందని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలో బైకాట్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బైకాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంత విద్యార్థులందరికీ 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్తో ఈరోజు బైకాట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న సెకండ్ ఇయర్స్కి ఫస్ట్ ఇయర్స్ తెలుసు. మీకు వచ్చే స్కాలర్షిప్ కూడా దాదాపు 5 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ రావట్లేదు విద్యార్థులకి. మీరు ఇక్కడ ఫీజు 20-30 వేలు కడుతుంటే గవర్నమెంట్ ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయల రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటా ఆ రియంబర్స్మెంట్ కూడా ప్రతి సంవత్సరం విడుదల చేయట్లేదు. దాని ద్వారా మనందరం మీరు సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు ఎన్ని ఇబ్బంది పడతారో మీరు చూస్తూనే ఉన్నారు. అలా ఇబ్బంది కావద్దు. ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్కి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ పెంచాలి. వాళ్ళ ఫీజులకు తగ్గట్టు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేఏసీ ఆధ్వర్యంలో బైకాట్ నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ బైకాట్లో మీరందరూ పాల్గొని మనం ఈ నిరసనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇది రాబోయే రోజుల్లో ఈ రియంబర్స్మెంట్ కనుక రిలీజ్ కాకుంటే రాను పేద విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి కూడా కష్టపడతారు. మరి మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోయిన తర్వాత బీటెక్ చదవాలంటే ఈ రియంబర్స్మెంట్ రాకుంటే మొత్తమే చదవలేని పరిస్థితి. కాబట్టి వెంటనే 11,000 కోట్ల రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని ఈరోజు బీసీజేఏసీ మరియు అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు బైకాట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ ఈ బైకాట్లో పాల్గొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా ఇంటికాడప్పుడు చెప్పాలి, గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వనందుకు ఈరోజు మేము క్లాసులు బహిష్కరించి వచ్చామని చెప్పాలి. చెప్పి రాబోయే రోజుల్లో కూడా రియంబర్స్మెంట్ గురించి ఏ పోరాటం జరిగినా మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రతిసారి బైకాట్లు జరిగాయి. ఏ కార్యక్రమం జరిగినా కానీ మీరు ఇంతే ఉత్సాహంతో పాల్గొనాలి. అందరికీ రియంబర్స్మెంట్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు పోరాటాన్ని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బైకాట్లో పాల్గొనాలి. సార్లు ఎవరైనా మళ్ళీ క్లాస్ రమ్మన్న వెళ్ళొద్దు ఎవరు కూడా. ఓకే, ఒక్కసారి జై తెలంగాణ చేతులు పైకెత్తానండి. ఓకే, జై తెలంగాణ చేస్తాను రా మీరు.